నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని పట్టణ 11వ వార్డులో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన బోర్డును ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రసంగించారు. అధికారంలో వచ్చిన నాటి నుండి సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. అనంతరం వార్డులో ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కరపత్రాన్ని అందజేశారు. ఆ రోడ్లని సుమారు 40 లక్షల రూపాయలతో ఆ రోడ్లు వేసి ఆ రోడ్ను ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 26 కోట్ల రూపాయలని ఈ వార్డులో నివసిస్తున్న ప్రజల అకౌంట్లో డబ్బులు వేశాను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సచివాలయం, ఎందుకంటే మీ వార్డు 2 సచివాలయాలు. ఎక్కడైతే 2000 మించి జనాభా ఉండారో ఆ జనాభాకు ఒక సచివాలయాన్ని చెయ్యాలి అని చెప్పి మనం నిర్ణయించుకొని ఈ 2 సచివాలయాలు చేస్తే ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రాం ఈ సచివాలయ పరిధిలో సుమారు 16 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. అంటే 263 కుటుంబాలకి ఇప్పటికి 1,15,27,700 రూపాయలని అమ్మఒడికి అందించాం. ఇదే సచివాలయ పరిధిలో ఉన్న రైతులకి 88 మంది రైతు కుటుంబాలకి 36,57,100 రూపాయలని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి నాతో పాటు మీ అందరూ నన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు, మీరు తీసుకోవాలి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, సంక్షేమంలో కానీ మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో కానీ మీ కష్టాల్లో కానీ మీ సుఖాల్లో కానీ అనునిత్యం ఉండే వ్యక్తి హరీష్ గారు. అలాగే మీ వార్డుని, ఈ వార్డులో ఉన్న ప్రజల సంక్షేమాన్ని అనునిత్యం చూసి ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా అధికారులతో కానీ నాతో కానీ మానిటరింగ్ చేసి పనిచేస్తూ ఉంటారు. మేమేం చెబుతున్నామంటే కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ ఎవరైతే ఇక్కడ పేదవాడు ఉన్నాడో మధ్యతరగతి ఉన్నాడో వాడికి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని చూడకుండా సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేసాం. ఎక్కడైనా మేము చేసింది తప్పని ఉంటే ఆ తప్పును తెలుసుకుంటే మళ్ళీ దాన్ని సరిదిద్దేగా కానీ వీడు మన పార్టీ కాదు, మనకు ఓటేలా, ఈడికి తీసేయండి ఆడికి తీసేయండి ఆడిని ఉంచండి అని మేము వెళ్ళలా, చెయ్యము, రేపు కూడా చేయను. ఎందుకో తెలుసా? ఈ అన్నాబత్తిని శివకుమార్ లోకల్ ఇక్కడ ఉన్న ఆయన ఫోన్ చేసి నాకు, అన్న పాపం మన వాళ్ళు చచ్చిపోయారు, లేకపోతే మన పార్టీలో తిరిగినాడో లేకపోతే మన వార్డులో ముఖ్యమైనాడో అని చెబుతాయి. దేనికోసం అమ్మా? అరే ఎమ్మటే వచ్చి పాపం చివరి చూడటానికి వద్దాం. అరే పాపం మన వార్డులో పెద్దోడే, 10 మందికి ఉపయోగపడినోడే, మంచి చెడు చూసేవాడే. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణం స్వీకారం చేయగానే ముందుగా మన ముఖ్యమంత్రి గారు
తాతల పెన్షన్లు కానివ్వండి, అక్క చెల్లెలు ఇళ్ల పట్టాలు కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమం అర్హులైతే చాలు అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అలానే మీ ఇంటికే వచ్చి ఈ రోజున సంక్షేమం అందిస్తున్నారు. అందులోని ఈ పథకాలు అనేది అమ్మఒడైతే కానివ్వండి, జగనన్న చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసంత దీవెన, రైతు భరోసా ఇలాంటి ఎన్నో సంక్షేమం వచ్చి వాలంటరీ రూపంలో ఇస్తున్నారు. ఇవాళ మీ ఇంటికి వచ్చి వాలంటరీ అనేది వ్యవస్థ అనేది అవ్వాతాతకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ పెన్షన్ ఇష్టం జరుగుతుంది. గతంలో అయితే అవ్వాతాత ఎప్పటి మనిషి వెళ్లాల్సి వచ్చేవాళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6ంటికే వచ్చి మీ తలుపు తట్టి ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి. అంతకుముందు పిల్లలు ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఇళ్ళకి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా నీట్గా బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక ఆయమ్మ. మధ్యాహ్న భోజనంలో ఒకరోజు ఒక రకం, ఒకరోజు ఒక రకం. ఒకరోజు పులిహోర, పెరుగు, అన్నం అయితే ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు ఆకుకూర పప్పు. ఇలా పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ మరి స్కూళ్ళల్లో సమకూరుస్తున్నారు. పిల్లలకి చదువుకునే పిల్లలకి బ్యాగులు, యూనిఫామ్, షూస్ ఇలా అన్నీ ఏర్పాటు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 8వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ధర్నా శిబిరాన్ని తెనాలి దాల్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట సుబ్బయ్య, శేషగిరి సందర్శించి 5,000 రూపాయలు పోరాటానికి సంఘీభావ నిధి అందించారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ నాయకులు తమ మద్దతును తెలిపారు. గత 22 ఏళ్ల నుంచి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఈ విధంగా రోడ్డెక్కిన దాఖలాలు లేవని, ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చామని చెబుతున్నామని, వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ అనురాధ, బిఎస్ఎన్ఎల్ తెనాలి బ్రాంచ్ సెక్రటరీ రవికుమార్, శ్రీనివాసరావు, సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, అంజనీ కుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె మొదలుపెట్టిన సందర్భంగానే కొత్తగా ఎన్నికైనటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్య మీద శాసనసభలో ఓ ప్రకటన చేసింది, ఒక ఉత్తర్వు కూడా ఇచ్చింది. ఈ మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ సెంటర్లుగా మేము కన్వర్ట్ చేస్తూ మినీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి మెయిన్ సెంటర్లో ఇచ్చే విధంగా జీతాన్ని పెంచుతున్నామని చెప్పేసి ఒక జీవోని ఇవ్వటం జరిగింది. రెండోది, ఇప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా 18,000 రూపాయల వేతనాన్ని మేము పెంచుతాం. అట్లాగే వాళ్ళకి ఈపీఎఫ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి శాసనసభలో హామీ ఇవ్వటం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో నుండి మేధావులకి, ప్రజానీకానికి, కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనంటే, దయచేసి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేటువంటి ఆయన చే నియమించబడినటువంటి అడ్వైజర్లు ఎవరైతే ఉండారో మీరందరూ కూడా ఆయన మిమ్మల్ని సలహాలు పెట్టుకుంది ఎందుకే అంటే ఆయనకు మంచి పేరు రావడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి మేలు జరగడానికి మీ అనుభవాలను ఉపయోగించమని, ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కోసం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువల్లోకి చొచ్చుకువచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడివేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
40 వార్డుల్లో భాగంగా ఈరోజు 15వ వార్డుకి వచ్చాము. ఆ బండల కింద బాగా ఒక రోడ్డు బారు బండలు ఎలా మెట్లు అమర్చుకుంటానా దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోతానా వాటర్ సరిగా ఫ్లో అనేది లేకుండా పోయింది. అలానే చెట్లు కూడా పెద్ద పెద్ద మానలాగా పేరి ఆ ఏర్లు ఆ కాలువని నెట్టేటాన మురుగు ఆగిపోవటం జరిగింది. అలానే మేము దాని మీద వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే ఈ చెట్టు ఏర్లు అనేది తొలగిస్తాం జరుగుతుంది. అలానే ఈ బండలు అనేది తీయించి ఆ సిల్ట్ అనేది తీసేసి పరిశుభ్రంగా ఉండాలని, అలానే ప్రజల్ని కూడా కవర్లు కానీ ఇలాంటివి వేయకుండా ఉండాలని. ప్రజలు మన తెనాలి సుందర తెనాలుగా ఉండాలని, ఎంతో అందంగా ఉండాలని ప్రతి వార్డుకి కూడా పొద్దున్నే 7ంటికే బయలుదేరి వార్డులు ప్రతి వార్డు కూడా తిరుగుతా ఈ మురుగు ఎక్కడన్నా శానిటరీ ఆగిపోయినా కూడా ఎక్కడన్నా బండలు వేసుకొని ఇబ్బంది పెట్టి కాలువలో ఏమన్నా దృష్టికి వచ్చినా కూడా మేడం గారి దృష్టికి వెంపటనే స్పందించి ఆడకెళ్ళి అది పరిష్కారం చేస్తానికి తక్షణమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా వార్డు 15వ వార్డుకి వచ్చారు. అక్కడ ఇనప సామాన్లు అవన్నీ కూడా వేస్తే వెంపటనే మేడం గారు వచ్చి చెప్పంగానే తీసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు కొంచెం బండ్లు వేసి అవి కూడా కాలువ సిల్ట్ ఆగిపోతుంటే వాటికి కూడా చెప్పారు. కొన్ని బండ్లు అయితే వెంపటనే తీశారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ఈ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒక చిన్న విరామం.